వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవికా రెడ్డి. నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ ఎవ్రీబడి ఈస్ డూయింగ్ గ్రేట్. ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే నా ఛానల్లో ఇంకొన్ని వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చెక్అవుట్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో దిస్ వీడియో ఇస్ ఆల్ అబౌట్ అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ అనమాట. సో మీరు తమ్ముని చూస్తే ఈ వీడియో కొంచెం స్పెషల్ అని పెట్టాను. ఎందుకు అంటే అన్ని శారీస్ లాగా అయితే ఈ శారీ అయితే కాదు. నాకు ఎందుకు స్పెషల్ చెప్పే ముందు అసలు స్టోరీ ఏంటో చెప్తాను. ఆల్రెడీ దీని గురించి వీడియోలో మొత్తం మాట్లాడాను, బట్ చాలా లెంత్ ఎక్కువైపోయింది. అంతగా మీకు బోరింగ్ అనిపిస్తుందని షార్ట్గా స్వీట్గా చెప్తామని వాయిస్ రికార్డ్ ఇస్తున్నాను. యాక్చువల్లీ నేను శారీని డ్రెస్ లాగా చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను కదా. ఈ శారీ వచ్చేసి శశి వాళ్ళ ఫ్యామిలీకి చాలా క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయిన వాళ్ళు పెట్టారు. సో ఆ అంకుల్ వాళ్ళ అబ్బాయి అండ్ శశి చాలా క్లోజ్ అనమాట, బ్రదర్స్ లాగా ఉండేవాళ్ళు. నాకు తను బిఫోర్ మ్యారేజ్ కూడా తెలుసు, కానీ ఆఫ్టర్ మ్యారేజ్ ఒక సిస్టర్ లాగా చాలా క్లోజ్ అటాచ్మెంట్ పెరిగింది. మా ముగ్గురిని అంత క్లోజ్ గా చూసి దేవుడికి చూడాలనిపించలేదేమో. 2023లో మా అవినాష్ యాక్సిడెంట్ లో చనిపోయాడు అనమాట. లైఫ్ ఇస్ అన్ప్రెడిక్టబుల్ గైస్. అప్పుడు హీఈస్ జస్ట్ 22 అంతే. కొన్ని అంతే, అందరూ మనతో జీవితాంతం ఉండరు కదా, బట్ వాళ్ళు ఇచ్చిన మెమొరీస్ మాత్రం మనం లైఫ్ లాంగ్ క్యారీ చేయొచ్చు. ఆఫ్టర్ మ్యారేజ్ శశి నేను ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా అవి లేకుండే అనమాట. సో ఆంటీకి కూడా అంత ఐడియా లేదు మేము వచ్చేది. సో సడన్ లో వెళ్ళాం కాబట్టి అప్పటికప్పుడు ఉన్న దాంట్లో ఈ ప్లెయిన్ శారీ పెట్టేశారనమాట. అప్పటి నుంచి అయితే ఈ శారీని స్టైల్ చేద్దాం అనుకున్నాను, బట్ కుదరలేదు. ఇప్పుడు ఈ శారీని డ్రెస్ లాగా సింపుల్ గా కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్లీ ఇది లాస్ట్ ఇయర్ రాఖీకే చేద్దాం అనుకున్నాను, బట్ నాకు అప్పుడు కుదరలేదు. అండ్ ఈ కలర్ కి ఎలా డిజైన్ చేయాలనో అర్థం కాలేదు. తను నేను సిస్టర్ అండ్ బ్రదర్ లాగా ఉండేవాళ్ళం కాబట్టి రాఖీకే ఈ అవుట్ఫిట్ క్రియేట్ చేస్తే బాగుంటది అనిపించి ఇంకా ఇప్పుడు ఖచ్చితంగా చేయాలని స్టార్ట్ చేశాను. ఈ ప్లెయిన్ శారీని బ్యూటిఫుల్ గా టర్న్ అవుట్ చేయాలైతే అనుకున్నాను, ఎందుకంటే ఇది స్పెషల్. ఇది పడేయను నేను ఇంకెప్పటికీ, ఇదైతే ఇట్లానే దాచిపెట్టుకుంటాను. ఇది నాకు చాలా 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 స్పెషల్ అనమాట. బికాస్ తనుండుంటే తను ఉన్నా స్పెషలే, లేకున్నా స్పెషలే. కానీ ఇప్పుడు తను లేడు కాబట్టి తను ఇచ్చిన మెమొరీస్ని దీంట్లో క్యారీ చేద్దాం అనుకుంటున్నాను. సో ఈ అవుట్ఫిట్ని ఇప్పుడు క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఎలా క్రియేట్ చేశాను ఏంటనేది చూసేయండి. సో ఈ ప్లెయిన్ శారీని నేను అలాగే కట్టుకోలేను, వేరే బ్లౌజ్తో మ్యాచ్ చేసినా నాకు అంత లుక్ రాదనిపించింది. యాక్చువల్గా ఇది శారీ లాగానే ఎలా అన్నా చేద్దాం అనుకున్నాను, బట్ నాకు కుదరలేదు. నాకు అంత శారీకి ఈ కలర్కి శారీకి ఎట్లా కనిపిస్తుందో అనిపించింది. ఆంటీ అప్పుడు హడావిడిలో వెళ్ళాం కాబట్టి ఇది పెట్టేసింది, లేదంటే ఇంకేదైనా పెట్టుండేవారు అనుకుంటా. సో ఈ అవుట్ఫిట్ ఎలా క్రియేట్ చేశాను, ఇది చాలా మెమొరబుల్ అవుట్ఫిట్ కాబట్టి నేను సింపుల్ అండ్ నీట్గా ఉండాలనుకున్నాను, అందుకే సింపుల్గా క్రియేట్ చేశాను. సో ఒకసారి మీరు ఈ వీడియో మొత్తం చూసేయండి అవుట్ఫిట్ ఎలా వచ్చిందో. సో నేను ఫస్ట్ వచ్చేసి ఈ శారీ 5.5 మీటర్స్ ఉంటుంది కదా. సో 5.5 మీటర్స్ తీసుకున్నాను. అండ్ ఇప్పుడు నేను లైనింగ్ కోసం వెళ్తున్నాను అనమాట. సో వచ్చేయండి. నేను లైనింగ్ ఫ్యాబ్రిక్ కోసం నరసింహ బటన్ స్టోర్కి వచ్చాను. ఇది పంత్ రోడ్లో ఉంటుంది. సో మా మమ్మీ వచ్చేసి పాన్స్ క్లాత్ తీసుకొని రమ్మని చెప్పింది, 4 మీటర్స్ అలా. మా మమ్మీ ఎందుకు చెప్పిందని కన్ఫ్యూజ్ అవుతున్నారా? మీరు న్యూ వ్యూవర్స్ అయితే మా మమ్మీ టైలర్ అనమాట. సో తనే నా డ్రెస్సెస్ అన్ని స్టిచ్ చేస్తారు. సో నేను ఎప్పుడైనా ఫ్యాబ్రిక్స్ కోసం నరసింహ బటన్ స్టోర్కే వస్తాను. ఇక్కడ వైడ్ రేంజ్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి, అన్ని రకాలుగా ఉంటాయి. మనకి ఏది కావాలంటే అది దొరికేస్తుంది. ఇఫ్ లేకపోతే ఒకసారి చూయిస్తే అంకుల్ వాళ్ళు తెప్పిస్తారు కూడా. అండ్ నాకు వచ్చేసి లైనింగ్కి ఈ ఫ్యాబ్రిక్ దొరికింది. నాకు కొంచెం లైట్ షేడ్ కావాలి కానీ లైట్ షేడ్ కాదు, డార్క్ షేడే దొరికింది అనమాట. లోపల లైనింగ్కే కాబట్టి డార్క్ షేడ్ అయినా పర్లేదని తీసేసుకున్నాను. ఆ స్టోర్లో పక్కన కొంచెం మంచి ఫ్యాబ్రిక్స్ ఉండే, అవే ఇక్కడ చూపిస్తున్నాను. ఆ స్టోర్లో ఫ్యాబ్రిక్సే కాకుండా లైనింగ్స్ అన్ని ఇలా ఫాల్స్ ఇలా అన్ని దొరుకుతాయి. ఇంకా నేను 4 మీటర్స్ పాన్స్ ఫ్యాబ్రిక్ తీసుకొని వచ్చేసాను. కాస్ట్ వచ్చేసి జస్ట్ నాకు 200 ఏమో పడింది 4 మీటర్స్ కి. అండ్ శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసి జార్జెట్. ఇది కొంచెం మెటీరియల్ బాగానే ఉంది, అందుకే ఇక్కడ పట్టుకొని చూపిస్తున్నాను. సో దీని కాస్ట్ దగ్గర వచ్చేసి 3 to 4 బిట్వీన్ ఉండొచ్చు, అండర్ 500 ఉంటుంది అనుకుంటున్నాను. సేమ్ దీనికి దగ్గర ఫ్యాబ్రిక్ నేను మీషోలో కొన్ని చూశాను, కింద లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్ లో, ఒకసారి మీకు అవసరం ఉంటే చెక్అవుట్ చేయండి.
అండ్ ఇంతకీ నేను ఏ లుక్ ఇన్స్పిరేషన్ అయి చేస్తున్నానో చెప్పలేదు కదా. నేను ఇన్స్టాగ్రామ్లో ఒకరిది చూశాను, ఆ నేమ్ మెన్షన్ చేయొచ్చో లేదో తెలీదు. సో ఆ డ్రెస్ పిక్ వచ్చేసి నేను ఇక్కడ పెడతాను. సో అది వచ్చేసి నా ఇన్స్పిరేషన్ అనమాట. సో అది మా మమ్మీకి చూపించాను, సేమ్ అలాగే రావాలని చెప్పి. ఇంకా మా మమ్మీ స్టిచ్చింగ్ స్టార్ట్ చేసింది అనమాట. బట్ ఫస్ట్ సరిగ్గా రాలేదు, తర్వాత మళ్ళీ స్టిచ్ చేసింది. ఒకసారి వేసుకొని చూసి కొన్ని అడ్జస్ట్మెంట్స్ ఉంటే చెప్తున్నాను ఎక్కడ ఎలా చేయాలని చెప్పి. అవే మార్క్ చేసుకుంటుంది మా మమ్మీ. మా మమ్మీ మళ్ళీ స్టిచ్ చేసుకొని తీసుకొచ్చింది, ఫిట్టింగ్ పెట్టుకొని. చూద్దాం ఈసారి ఎట్లా వస్తుందో. పాపం చాలాసార్లు ఫిట్టింగ్ చేస్తుంది, ఎందుకో ఈ హ్యాండ్సే కుదరట్లేదు. ఇట్లా వచ్చింది, ఇందాకటి కంటే ఇప్పుడు బెటర్గా వచ్చింది. అంటే ఇక్కడ ఫ్లవర్స్ వస్తాయి అన్నమాట, ఫ్లవర్స్ స్టిచ్ చేసుకోవాలి నేనే. సో ఇక్కడ ఇట్లా కవర్ అవుతుంది, ఇప్పుడు బాగానే అనిపిస్తుంది. నేను ఫుల్గా చూస్తాను. షార్ట్ యాంకిల్ లెంత్ పెట్టించుకున్నా, కింద హ్యాండ్ వేసుకుని దానికి యాంకిల్ లెంత్ పెట్టించుకున్నా గైస్. చూస్తుంటే ఎంత సింపుల్గా అనిపిస్తుంది కానీ కుట్టే వాళ్ళకే తెలుస్తుంది గైస్ స్టిచ్ చేయడం ఎంత కష్టమో. సో ఇక్కడ కొంచెం ఫిట్టింగ్స్ ఇష్యూస్ ఉండే, సో అక్కడ నేను చెప్తున్నాను కొంచెం లూజ్ అయినట్టు అనిపిస్తుండే అక్కడ. ఇంకా అప్పుడే డ్రెస్ కంప్లీట్ అవ్వలేదు గైస్, దానికి ఫైనల్ ఫినిషింగ్ టచెస్ ఉన్నాయి. నేను చూపించిన రిఫరెన్స్ పిక్ లో నెక్ పార్ట్ దగ్గర ఫ్లవర్స్ వచ్చాయి కదా, సో నేను ఆ ఫ్లవర్స్ లేస్ తీసుకోకుండా ఇలాంటివి తీసుకున్నాను. ఈ లైట్ పర్పుల్ అండ్ వైట్ షేడ్ ఉన్న ఫ్లవర్స్ అయితే ఈ డ్రెస్ కి సూటబుల్ అనిపించింది. ఈ ఫ్లవర్స్ వచ్చేసి నేను మీషోలో తీసుకున్నాను, జస్ట్ 160 రూపీస్ ఏమో పడ్డాయి ఆన్లైన్ పేమెంట్ చేస్తే. సో 160కి నాకు 25 పీసెస్ వచ్చాయి. నాకు అన్ని పీసెస్ యూజ్ అవ్వలేదు, ఇట్స్ డిపెండ్స్ అపాన్ యువర్ నెక్ అండ్ షోల్డర్ అనమాట. నాకైతే జస్ట్ 19 to 20 అలా పడ్డాయి, ఇంకొన్ని మిగిలాయి కూడా. మీ నెక్ కనుక చిన్నగా ఉంటే అంతకన్నా తక్కువ కూడా పడొచ్చు, ఇంకా మిగిలిన పీసెస్ వేరే వాటికి కూడా యూజ్ చేయొచ్చు. ఈ ఫ్లవర్స్ డైరెక్ట్ గా స్టిక్ చేసుకోవచ్చు, బట్ నేనైతే అలా చేయలేదు. డైరెక్ట్ గా స్టిక్ చేసినప్పుడు కానీ ఎప్పుడో ఒకసారి ఊడిపోతాయి కదా, అందుకే ఒక్కొక్కటి స్టిచ్ చేసుకుంటూ వచ్చాను. అలా ఒక్కొక్కటి నెక్ అంతా స్టిచ్ చేసుకుంటూ వచ్చాను. మీకు ఇంత ఎఫర్ట్స్ పెట్టాలని లేకుంటే డైరెక్ట్ లేస్ తెచ్చి కూడా కుట్టేసుకోవచ్చు, బట్ నాకు ఇలా అయితేనే పర్ఫెక్ట్ గా అనిపించింది. So here is the outfit guys. సో ఇక్కడైతే డీటెయిలింగ్ ఇచ్చాను. దిస్ ఈస్ మై ఫైనల్ లుక్ గైస్. వీడియోలో కలర్ కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తుంది. నేను లాంగ్ పెట్టించకుండా అలా అని షార్ట్ పెట్టించకుండా నీకి కొంచెం కిందగా పెట్టించాను లెంత్ అనేది. నా ఈ ఫైనల్ లుక్ ఎలా ఉందో కామెంట్స్ లో చెప్పేయండి. ఇక్కడ వీడియోలో డ్రెస్ పైన ఏదో వాటర్ మార్క్స్ లాగా కనిపిస్తున్నాయి, బట్ బయట అయితే అలా లేదు, వాటర్ అప్పుడు ఏమన్నా పడిందేమో. సో దట్స్ ఇట్ గైస్. ఎలా అనిపించిందో కామెంట్స్ లో ఖచ్చితంగా షేర్ చేసుకోండి. అండ్ మీ లైఫ్ లో ఏదైనా ఇలాంటి స్టోరీ ఉంటే కామెంట్స్ లో షేర్ చేసుకోండి. ఈ డ్రెస్ వచ్చేసి నాకు అండర్ 500 పడింది అనమాట. బికాస్ స్టిచ్చింగ్ వచ్చేసి మా మమ్మీ చేస్తుంది కాబట్టి స్టిచ్చింగ్ కాస్ట్ నాకైతే ఇంక్లూడెడ్ లేదు. అండ్ శారీ వచ్చేసి నాకు గిఫ్ట్ వచ్చింది కాబట్టి శారీ కూడా నేనేం పే చేయలేదు. మీకు ఒక అండర్ 1000 రూపీస్ బడ్జెట్ లో ఈ డ్రెస్ రెడీ అయిపోతుంది. స్టిచ్చింగ్ కాస్ట్ వచ్చేసి ఏరియాని బట్టి చేంజ్ అవుతూ ఉంటది కాబట్టి దాన్ని బట్టి మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. ఐ హోప్ మీ అందరికి వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ దేవికా రెడ్డి.